ఫుట్బాల్ ప్రపంచంలోనే అత్యంత అరుదైన అభిమానులు ఎంతగానో కలలుగనే ఒక మహా పోరాటానికి వేదిక సిద్ధమవుతుంది. ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్లో అర్జెంటీనా మరియు స్పెయిన్ జట్లు తలపడబోతున్నాయి. ఈ మ్యాచ్ కేవలం రెండు బలమైన జట్ల మధ్య జరిగే పోరు మాత్రమే కాదు, ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ భావోద్వేగ ప్రయాణానికి సంబంధించింది. మెస్సీకి స్పెయిన్ దేశంతో, ముఖ్యంగా బార్సిలోనా క్లబ్ తో విడదీయరాని అనుబంధం ఉంది. ఆయన తన క్రీడా జీవితంలో ఎక్కువ భాగం బార్సిలోనాలోనే గడిపారు. అక్కడే ఎదిగి ప్రపంచంలోనే అత్యుత్తమ ఆటగాడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు అదే స్పెయిన్ జట్టుకు వ్యతిరేకంగా తన మాతృదేశం అర్జెంటీనా తరఫున వరల్డ్ కప్ ఫైనల్ బరిలోకి దిగడం ఒక చారిత్రాత్మక ఘట్టంగా మారింది. ఈ మ్యాచ్ స్పెయిన్లోని బార్సిలోనా అభిమానులకు కూడా ఒక పెద్ద సవాలుగా మారింది. ఎందుకంటే ఒకవైపు తమ ఆరాధ్య దైవమైన మెస్సీ ప్రపంచ కప్ గెలవాలని కొందరు కోరుకుంటుంటే, మరికొందరు తమ స్వదేశమైన స్పెయిన్ విజయం సాధించాలని ఆశిస్తున్నారు. మెస్సీ తన అద్భుతమైన కెరీర్ ముగింపు దశలో ఈ మైలురాయిని అందుకోవడం విశేషం. స్పెయిన్ జట్టు యువ ఆటగాళ్లు అద్భుతమైన వ్యూహాలతో బలంగా ఉంది. మరోవైపు అర్జెంటీనా జట్టు మెస్సీ నాయకత్వంలో ప్రపంచ కప్ ను గెలవాలని పట్టుదలతో ఉంది. ఈ హై వోల్టేజ్ ఫైనల్ మ్యాచ్ మైదానంలో ఆటపరంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది ఫుట్బాల్ అభిమానుల గుండెల్లో ఎన్నో భావోద్వేగాలను రేకెత్తిస్తోంది. ఖచ్చితంగా ఈ ఫైనల్ మ్యాచ్ చరిత్రలో నిలిచిపోయే ఒక అద్భుతమైన సమరంగా మారబోతోంది.